సో ఇద్దరు కొంచెం కొత్తగానే వచ్చారు. సో ఇలాంటి మూవీస్ చెయ్యాలి అని ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు మన మూవీ చూసేటప్పుడు బేసిక్ అబ్బా అది మనం అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు నార్మల్ రాక ముందు నుండి ఉండేది, అంటే హారర్ చేయాలనా? అదే చేశాను. దేవుడా, నేనైతే ఒకటే కొడుకుని హారర్ సినిమాలు జోలికే వెళ్ళకూడదు అని. నేను చూసేవి కూడా అవే చూస్తాను. జనరల్ లవ్ స్టోరీస్, ఇలా ఈ ఏజ్ లో లవ్ స్టోరీస్ ఇలాంటివి చూస్తారు. కాకపోతే నాకు ఎప్పుడు ఎత్తికి హారర్, కానీ భయమే. భయం బాగుంటది కదా, భయం ఫీల్ అవడం బాగుంటది. అంతే, అమ్మాయిలందరూ ఇంతే అండి. హారర్ ఫిలిం అది మరీ బాగుందండి. హారర్ ఉన్నప్పుడు చూడకుండా ఎలా ఉంటాము? సరే చూడద్దంటే చెప్పండి, ఇప్పుడు నుంచి చూడండి. ఇప్పుడు నుంచి చూడండి, మీరు చేశారు కాబట్టి. అండ్ మీకు ఏమన్నా డ్రీమ్ రోల్ కానీ ఇలాంటి మూవీస్ చేయాలని కానీ? ఇన్ పర్టికులర్ ఏం లేదండి, కాకపోతే ఒకటి ఉంది ఏంటంటే క్యారెక్టర్ చేస్తే స్టడీగా ఉండిపోకూడదు. సినిమా చేసామంటే నేమ్ రావాలంటే పర్ఫార్మెన్స్ ఉండాలని నేను కోరుకుంటాను. అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ లేని క్యారెక్టర్ వచ్చినా మనం ఏం చేయలేము అనుకోండి. అంటే ఓన్లీ డైలాగులు ఇచ్చేసి ఒక ఫ్యామిలీ ఉందండి, ఫ్యామిలీలో క్రౌడ్ లో వెనకాల నుంచి నవ్వుతుండ లేదండి. నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానండి, హీరో నేమ్ స్టిక్ అవ్వాలి ఫస్ట్ నుంచి. అంతే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా స్టిక్ చేస్తాను. మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేయడం ఇష్టం. కొంచెం చేయడానికి ఏమన్నా బాగుంటే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే అంత కష్టపడి దిగేది చేయడానికి కదండి. సినిమా అంతా అయిపోయింది, బయటికి మాట్లాడుకుంటూ వెళ్ళే ముందు 50 మంది బయటకు మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి, ఒక్కడు మాట్లాడిన చాలా. అది నా చిన్న విషయం అంతే, అంతేగా. సో ఈ సినిమా తర్వాత బాగా అంటే 50 మందిలో 40 మంది 49 మంది మాట్లాడేసుకుంటూ వెళ్తారేమో కదా. అంటే తన క్యారెక్టర్ ఉంటమే అలా ఉంటుంది. చాలా చాలా కసిగా చేసామండి, చాలా ఇష్టంగా న్యాచురల్ గా చేసారా? న్యాచురల్ గా అండి. ఎందుకంటే న్యాచురల్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది నాకు, వంశీది మట్టి. ఏంటది, ఏం జరిగింది? మట్టిని తను అంటే ఇలా అంటే ఇలా సీన్ ఉంటుంది, అది నిజంగానే చేశాడు. జనరల్ కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి, ఎందుకంటే సినిమా అని చెప్పి ఉండిపోయింది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏమన్నా అంటే ఎంత స్ట్రగుల్ అయినా కానీ ఎంత కష్టమైనా కానీ చేసేస్తారు. అందులో మాత్రం ఛాన్స్ లేదు, ఎందుకంటే అంతే అనమాట. సినిమా ఎందుకంటే అక్కడ నేల మట్టి ఉంటుంది, పైగా పల్లెటూరులో మట్టి అంతా ఉంటుంది, ముళ్ళు అన్ని ఉంటాయి కింద. అది ఇంకా చెప్పేయండి పర్లేదు, అదే చెప్పా, నాలుగుతో అలా చేయాలన్నమాట. చేసేసాను 2 days. ఏం తిన్నా సరే ఫీలింగ్ చాలా దారుణంగా ఉండేది అనమాట. ఉండేది కదా, అంటే రాళ్ళు అవన్నీ బాగా గీసుకుపోయిందా? అది షార్ట్ ఒకటి సింగిల్ టేక్ ఉంటుంది కదా జనరల్ గా, అటు సైడ్ నుండి ఇటు సైడ్. ఎన్ని టేక్స్ చేశారు? 3-4. పైగా అర్ధరాత్రిగా అండి, లైట్లు, పైగా నేను ఇలా కిందకు వంగినప్పుడు షాడో పడిపోయేది అనమాట. ఓకే, సో ఆ షాడో పడకుండా దాన్ని అవాయిడ్ చేసి 5 షార్ట్స్ పడ్డాయి, 5 టేక్స్ పడ్డాయి. 4 పడ్డాయి, 3-4 పడ్డాయి కరెక్ట్ గా. అప్పటికే ఇది అయిపోయింది, వారం దాకా పని చేసి ఉండదు, అసలు సెన్స్ తెలిసి ఉండదు. ఏం తిన్నా సరే ఒకలాంటి ఇంపాక్ట్ వచ్చింది అనమాట. కానీ హ్యాపీ ఏంటంటే మా డైరెక్టర్ గారు ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. బేసికల్ గా ఆయన ఏంటంటే ఎంత లాభం చేసినా సరే పొగడరు. అప్పుడు ఇంకా ఆయన వచ్చి లేపి ఫుల్ ఇంకా ఏదన్నా స్ట్రైట్ అండ్ ఫ్రాంక్ గా మాట్లాడేస్తాను అనమాట. ఇప్పుడు కెమెరా ఉందని లోపల ఒకటి లేదండి, ఏదైనా స్ట్రైట్ గా చెప్పేస్తాను. అందరూ చాలా వరకు మాట్లాడుకున్నారు, అన్నారంట. అశోక్ రెడ్డిని అడిగారంట,